ఈ రోజున ఒక్కొక్కసారి మనకు ధైర్యం సరిపోవట్లేదు. దేవుడు అంటూ ఉన్నాడు, ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా మీ హృదయాల్ని ఉంచుకోండి. ఎందుకంటే సర్వ సృష్టికర్తే మనల్ని పిలిచాడు. కాబట్టి ధైర్యంగా ఉందామని, ధైర్యంగా ఉండమని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ ధైర్యం లేకపోతే ఏమవుతుంది? ధైర్యం లేకపోతే మన చుట్టూ ఉన్న అనారోగ్యాలతో కానీ, సమస్యలతో కానీ, యుద్ధాలతో కానీ మనం యుద్ధం చేయలేం. మనం యుద్ధాలు చేయాలంటే మనసు నిండా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం దేవుడి దగ్గర నుంచి మాత్రమే మనం పొందుకోగలం. ఎందుకంటే సిలువ మీద కూడా ధైర్యంగా నిలబడిన యేసు ప్రభువును మనం చూడగలిగితే తప్పకుండా అదే ధైర్యాన్ని దేవుడు మనకు కూడా ఇస్తాడు. సిలువను చూసి ఆయన పారిపోలేదు కానీ, సిలువను చూసి ఆయన వెనక్కి వెళ్ళిపోలేదు కానీ, ఈ రోజున అదే ధైర్యాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. మనం కూడా రకరకాల సిలువలు మోస్తూ ఉన్నాం. ఈ రోజున ఏ సిలువ మనం మోస్తూ ఉన్నామో ధైర్యం తెచ్చుకుందాం. ఆ సిలువ మీద ధైర్యంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం.